ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఇలా ప్రభుత్వంలో అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ ఇలా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే బహిరంగ సభలో ముదిరాజులకు నేను మంత్రివర్గంలో తీసుకుంటాను ఏదైతే హామీ ఇచ్చిండో హామీ మేరకు నిన్న మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజు గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇలా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, వారందరికీ సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం పక్షాన విధంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఎందుకంటే ఇలా గత ప్రభుత్వాల్లో ఇలా ముదిరాజులు అనేక విధాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇలా వెనుకకు తొక్కిన విధానాన్ని మనం చూసినాం. కానీ ఇలా ప్రజాప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ముదిరాజులను ముందు తీసుకొస్తున్న విధానానికి ఇలా యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజ్ సమాజం అంతా ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామన్న మాటను ఇలా సిరిసిల్ల జిల్లా వేదిక నుండి తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం ఇంకా ముందు కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించడంలో కావచ్చు, ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా ఇలా ముదిరాజులకు అత్యధిక స్థానాలు కేటాయిస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఇలా రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అత్యున్నత స్థానాలు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.